హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఆల్రెడీ అమెజాన్ సంబంధించిన సెప్టెంబర్ ఆఫర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయినా, నోటిఫికేషన్ రాకపోయినా ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇన్స్టెంట్ లూట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వన్స్ ఇలా జాయిన్ అయినట్లయితే ఏమైనా ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఇంకా బగ్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్పైర్ అవ్వకుండా ఇక్కడ లభిస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆఫర్ వచ్చి మనకి పేటీఎం నుంచి. పేటీఎంలో కొత్త యూజర్స్ అండ్ 1 year బ్యాక్ కానీ 8 months బ్యాక్ కానీ మీరు లాగిన్ అవ్వకుండా ఉంటే కనుక ఈ ప్రోమో కోడ్స్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ అనే ప్రోమో కోడ్ ట్రై చేయండి. ఇది మీకు అప్లై అయితే కనుక మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ కొత్త యూజర్స్కి, బట్ ఎవరైతే 1 year నుంచి 8 months నుంచి లాగిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళకైతే ఇది మళ్ళీ అప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మార్చారండి ఈసారి. సో మీ పేమెంట్ వచ్చేసి ఏది మీకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇలాంటివి యూజ్ చేయాలి, కానీ డైరెక్ట్గా పేటీఎం వ్యాలెట్ ద్వారా పే చేయకూడదు. అండ్ క్యాష్ బ్యాక్ కూడా మనకి బ్యాంక్లోకి వస్తుంది, కానీ డైరెక్ట్గా వ్యాలెట్లోకి అయితే రావట్లేదు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చేంజ్ చేశారు. నేను మొన్న అయితే ట్రై చేశాను. అండ్ ఒక్కొక్కసారి ఫస్ట్ అనే ప్రోమో కోడ్తోనే మీకు డీడీ ఫస్ట్ అని, జడ్జి ఫస్ట్ అని కూడా అప్లై అవుతుంది రెండోసారి కూడా. ఈ 2 సార్లు కూడా మీరు ట్రై చేయండి. మీ లక్ బాగుంటే 2 సార్లు 50-50 క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. సో ఎవరైతే కొత్త యూజర్ అండ్ ఓల్డ్ యూజర్ ఉన్నారో ఇద్దరు కూడా ట్రై చేయండి. లక్ బాగుంటే 2 సార్లు కూడా క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. పేటీఎంలో మరొక ప్రోమో కోడ్ కూడా ఉంది. ఇది ఏంటంటే విన్50 అనమాట. సో 50 చేస్తే 5 రూపీస్ క్యాష్ బ్యాక్, 100 చేసిన 5 రూపీస్ క్యాష్ బ్యాక్. ఒకవేళ మీరు 100 పైన అంటే 555 రీఛార్జ్ చేశారనుకోండి జియోకి, అప్పుడు 28 రూపీస్ అలా అయితే మనకైతే సేవ్ అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను 555 చేశాను కదా. సో 28 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే చూపిస్తుంది. మీరు కావాలని ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. మీరు ఎవరైనా సరే రీఛార్జ్ చేసినట్లయితే రీఛార్జ్ చేసేటప్పుడు ఫ్లాట్ 10, ఫ్లాట్ 20, ఫ్లాట్ 25 అనే ప్రోమో కోడ్ అయితే ట్రై చేయండి. మీరు వన్స్ 48 లేదా అంతకన్నా ఎక్కువ మీరు రీఛార్జ్ చేసేటప్పుడు వన్స్ అలా చేశారనుకోండి, మీకు 10 రూపీస్ చేసేటప్పుడు మీరు 48 చేసేటప్పుడు మీకు ఫ్లాట్ 10 అప్లై అయితే 10 రూపీస్ క్యాష్ బ్యాక్, 20 అప్లై అయితే 20 రూపీస్ క్యాష్ బ్యాక్, అండ్ ఫ్లాట్ 25 అనే ప్రోమో కోడ్ అప్లై అయితే మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నట్టు వస్తాయి అనమాట. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ విన్ ఫ్లాట్ 10 అని, విన్ ఫ్లాట్ 20 అని, విన్ ఫ్లాట్ 25 అని ఇవి కూడా ట్రై చేస్తూ ఉండండి. రివార్డ్ 10, రివార్డ్ 25, రివార్డ్ 50 ఇది కూడా ట్రై చేయండి. వన్స్ మీకు అప్లై అయితే కనుక మీకు అలా క్యాష్ బ్యాక్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఆల్రెడీ ప్రోమో కోడ్స్ అన్నీ కూడా నేను పక్కన అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రోమో కోడ్స్ అన్నీ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ డిటిహెచ్ రీఛార్జ్ చేసే వాళ్ళకి కూడా ఒక ఆఫర్ అయితే ఉంది. సో ఇది అందరికీ లేదు, కొంతమందికి మాత్రం ఉంది. మీరు ఏంటంటే డిటిహెచ్ పేమెంట్ చేస్తారు కదా, మినిమం 50 అనేది పేటీఎం నుంచి. వన్స్ చేసేటప్పుడు టీవీ 50 అనే ప్రోమో కోడ్ అయితే ట్రై చేయండి. ఇది మీకు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే లేదు. సో అన్ని అకౌంట్స్కి అయితే ఇది లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ మీకు అప్లై అయితే కనుక మీకు 50 రూపీస్ వరకు ఎంతైనా సరే క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. మీరు కావాలంటే ట్రై చేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేస్తే కనుక న్యూ 100 అనే ప్రోమో కోడ్ అయితే ట్రై చేయండి. ఇది మినిమం వచ్చేసి ఒక 100 రూపీస్ అయితే చేయాలి. వన్స్ చేస్తే కనుక మీకు 100కి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. బట్ 100% వస్తుందని నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు అది అప్లై అయితే కనుక మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక యాడ్ మనీ ఆఫర్స్లోకి వెళ్తే, యాడ్ మనీ ఆఫర్స్లో కూడా కొన్ని ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఎర్న్ 50 అనమాట. ఎర్న్ 50 అంటే ఏం లేదు, మినిమం వచ్చేసి ఒక 2500 అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఎర్న్ 50 అనే ప్రోమో కోడ్ ట్రై చేశారనుకోండి, ఇది మీకు అప్లై చేసినందుకు మీకు 50 పేటీఎం ఫస్ట్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఆఫర్ సెప్టెంబర్ 30th వరకు ఉంది. అండ్ దీంతోపాటు యాడ్ 10, యాడ్ 20, యాడ్ 30 ఇలాంటి ప్రోమో కోడ్స్ కూడా ట్రై చేయండి. ఇది మీకు అప్లై అయిందనుకోండి, మీకు ఎంతకంత క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇవి ఎలా చూపిస్తుంది, కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. యాడ్ 10, యాడ్ 20 అవి కూడా ట్రై చేయండి. దాంతోపాటు విన్ అంటే ఇక్కడ మీకు ఎర్న్ 50 అని ఉంది కదా, ఇది కూడా ట్రై చేయండి. విన్ ఫ్లాట్ 10 అని ఇవి కూడా వన్స్ మీకు అప్లై అయితే కనుక మీకు ఎంతకంత క్యాష్ బ్యాక్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్రోమో కోడ్స్ అయితే మారుతూ ఉన్నాయి. సో మనం ఏం చేయలేం, కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అండ్ ఈ ఆఫర్స్ అన్నీ అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి అయినా సరే యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి స్వాప్ పేమెంట్ ఆఫర్స్లో ఏంటంటే మనకి 7 పే 700 క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏమీ లేదండి, మీ నియరెస్ట్ ప్లేస్ ఉంటుంది కదా షాప్స్ దగ్గరికి వెళ్ళి 7 times అయితే మీరైతే చేస్తూ ఉండాలి. బట్ రోజుకి ఒక పేమెంట్ మాత్రం మీకు కౌంట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు అట్లీస్ట్ 25 రూపీస్ అయితే వాళ్ళకైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు షాప్కి వెళ్తారు కదా, పే చేసేటప్పుడు మాత్రం పేటీఎం యూజ్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారో ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఏంటంటే ఒక స్క్రాచ్ కార్డ్ వస్తే స్క్రాచ్ కార్డ్లో స్టిక్కర్ అనేది వస్తుంది. స్టిక్కర్ పక్కన పెట్టండి. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ పేమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 చేస్తే మీకు అందులో మీకు స్క్రాచ్ కార్డ్లో పేటీఎం ఫస్ట్ పాయింట్స్ వస్తాయి. అండ్ థర్డ్ ఎలిజిబుల్ పేమెంట్ ఉంది కదా, దీంట్లో మాత్రం మీకు జొమాటోకి సంబంధించిన 100 రూపీస్ కూపన్ అయితే వస్తుంది. అండ్ 5th పేమెంట్లో మాత్రం మీకు అయితే కల్ట్ ఫిట్ వాచర్ అయితే వస్తుంది. అండ్ 6th పేమెంట్లో మీకు పేటీఎం ఫస్ట్
ఆర్ పాయింట్స్ కానీ లేదంటే క్యాష్ బ్యాక్ కూడా రావచ్చు. అండ్ 7th దాంట్లో మాత్రం మీకు పక్కా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇలా 7 అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్ అయితే పక్కా వస్తుంది. మీరు కావాలని ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. ఆ ఆఫర్ కూడా మేబీ అందరికీ ఉండకపోవచ్చు. ఇక నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్ లాగిన్ అయిపోయి ఇక్కడ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ అని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు జాయిన్ నవ్ అనే ఆప్షన్ అలా వస్తే దాన్ని మీరు క్లిక్ చేయండి. మీకు 1 ఇయర్ పాటు ఫ్రీగా మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అయితే వస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. బట్ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అన్ని అకౌంట్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీ లక్క బాగుంటే రావచ్చు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో 2-3 మెంబర్స్కి అయితే ఆల్రెడీ పోయిన మంత్లో వచ్చింది. మళ్ళీ ఇదే ఆఫర్ని వీళ్ళైతే మళ్ళీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఆఫర్ వచ్చి మనకి డ్రూమ్ నుంచి అయితే ఒక సేల్ అయితే రావడం జరిగింది. కార్ పెర్ఫ్యూమ్ ఉంటుంది కదా, అది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 150 రూపీస్, కానీ మనకి కేవలం 9 రూపాయలకు మాత్రమే ఇదైతే ఆఫర్లు అయితే లభిస్తుంది. దీనికోసం ఏం లేదండి, ఈరోజు మనకి 10 AM అయితే ఈ యొక్క ఆఫర్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో కోడ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది కరెక్ట్గా మీకు. సో ఆ టైం అప్పుడు మీరైతే బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. బట్ 5 minutes ముందుగానే మీరైతే వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి ఉంచుకోండి. వన్స్ వచ్చిన తర్వాత రిజిస్టర్ అయ్యి ఓపెన్ చేశాక మీరైతే ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం 5 minutes ముందు వచ్చేయండి. అండ్ ప్రోమో కోడ్ అక్కడ ఇస్తాను కదా, అదే ప్రోమో కోడ్ అప్లై చేస్తే మీకు కేవలం 9 రూపాయలకు వస్తాయి. ఇది గంటకి మనకైతే ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. అంటే గంటకి 10 రూపీస్ చొప్పున ఇది పెరుగుతూ ఉంటుంది అంతే. సో 10 AMకి వచ్చేసి 9 రూపీస్ అని, 11 AMకి వచ్చేసి 19 రూపీస్ అని, అండ్ 12కి వచ్చేసి మనకి 29 రూపీస్ అని అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు సర్వర్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేం. సో ఆఫర్ అయితే బాగానే ఉంటుంది, కానీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది కార్ పెర్ఫ్యూమ్ కాబట్టి అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు. సో ఒక్కొక్కసారి ఒకవేళ మీకు స్టాక్ కానీ అయిపోయింది అనుకోండి, మీకు కోడ్ అయితే ఎక్స్పైర్ అని చెప్పేసి అంటుంది. ఒకవేళ స్టాక్ అవ్వకపోతే కనుక మీకు కన్ఫర్మేషన్గా అవుతుంది. అండ్ మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి పిన్ కోడ్స్ కూడా ఇవైతే అవైలబుల్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి గూగుల్ పే మెర్చెంట్ ఆఫర్ ఇది. సో గుడ్ మార్నింగ్ ఆఫర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇది మనకి ఈ నెల ఎండింగ్ వరకు ఉంటుంది. ఏంటంటే డైలీ కూడా 3 పేమెంట్స్ అయితే రిసీవ్ చేసుకోవాలి, 20 లేదా అంతకన్నా ఎక్కువ. వన్స్ చేసుకుంటే ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. స్క్రాచ్ కార్డ్లో 51 రూపీస్ వరకు మీకు ఎంతైనా సరే క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్లో ఉందా లేదని. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే COVID-19 సంబంధించిన కాలర్ ట్యూన్ అయితే వస్తుంది కదా. ఒకవేళ మీరు జియో యూజర్ అనుకోండి, స్టాప్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాలి ఈ నెంబర్కి. వన్స్ పెట్టినట్లయితే మీకు 1555223 అనే నెంబర్కి మీరు SMS చేసినట్లయితే మీ యొక్క రింగ్ టోన్ అయితే ఆగిపోద్ది. అండ్ ఒకవేళ మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే కనుక *646*224# డయల్ చేసి 1 ప్రెస్ చేస్తే అప్పుడు కూడా మీరు ఆగిపోద్ది ఎయిర్టెల్ యూజర్ అయితే. ఒకవేళ మీరు BSNL అయితే అన్సబ్ అని పెట్టి 56700కి మీరు మెసేజ్ అయితే చేయాలి. ఒకవేళ దానికి అవ్వకపోతే 56799కి మీరు మెసేజ్ చేసినట్లయితే అన్సబ్ అని చెప్పేసి మీకైతే కాలర్ ట్యూన్ అయితే పోతుంది. అండ్ ఐడియాకి అయితే మాత్రం స్టాప్ 1555223కి కాలర్ లేదా SMS కూడా చేయొచ్చు. వడాఫోన్కి అయితే మాత్రం CANCT అంటే CANCT అని చెప్పేసి 144కి మీరు అయితే మెసేజ్ చేశారనుకోండి, మీకైతే ఈ కాలర్ ట్యూన్స్ అయితే ఆగిపోతాయి. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి జియో ఫైబర్ ఆఫర్ అయితే వచ్చిందండి. ఫ్రీగా 30 days పాటు ఫ్రీగా ట్రయల్ అయితే ఇస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ప్లాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్లాన్స్ అయితే ఈసారి బాగానే ఉంది. మీకు 30 days పాటు తీసుకున్న వెంటనే మీకు అయితే ఇస్తారు. బట్ మనం అయితే 2500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక మనం తీసుకున్నందుకని సెటప్ బాక్స్ కూడా ఇస్తున్నారు కదా, మరి దానికోసం. ఒకవేళ మీకు నచ్చకపోతే 30 days పాటు యూజ్ చేసుకొని మీరు అయితే రిటర్న్ కూడా ఇచ్చేవచ్చు. మీకు అమౌంట్ కూడా రిఫండ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ అక్కడ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకి 399 30 MBPS ఉంటుంది. అండ్ ఇందులో ఎటువంటి OTT యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వరండి. అండ్ 699 కూడా అంతే, 100 MBPS వస్తుంది. ఇందులో ఎటువంటి మీకు యాప్స్ లాంటివి ఏమి ఇవ్వరు, OTT యాప్స్ లాంటివి మెంబర్షిప్ అనేది. అండ్ 999 140 అండ్ 1499 ఉంది కదా, ఇందులో మనకు 150 MBPS అండ్ 300 MBPS వస్తుంది. కానీ ఇందులో మీకు 11 యాప్స్ సంబంధించిన అయితే మనకి ఇది ఉందో, సో అదైతే మనకైతే ఇస్తారనమాట మెంబర్షిప్ అనేది. సో మీరు కావాలంటే ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఆఫర్ అయితే బాగానే ఉంది. 4K సెటప్ బాక్స్ ఇస్తారు. దాంతోపాటు మనకి ఏదైతే OTT యాప్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీకు నచ్చకపోతే రిఫండ్ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి అమౌంట్ అనేది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి మోబిక్విక్ నుంచి. మోబిక్విక్లో ఎవరికైనా సరే సూపర్ క్యాష్ ఉన్నట్లయితే కన్వర్ట్ టు క్యాష్ దగ్గరికి వెళ్ళండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ యూజ్ 10 సూపర్ క్యాష్ టు బై అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి ఒక 10 రూపీస్ అయితే పే చేయండి. అంటే మనకి సూపర్ క్యాష్ అనేది వన్స్ చేసిన తర్వాత మీకు ఎంతైనా సరే ఇందులో సూపర్ క్యాష్ అయితే రావచ్చు. నాకైతే 5 అయితే వచ్చింది. ఇది డైరెక్ట్గా మీకు వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే ఇన్స్టెంట్గానే యాడ్ అయిపోతుంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు బిల్ పేమెంట్స్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ కూడా ట్రై చేసుకోవచ్చు, మీకు నచ్చిన పేమెంట్స్ అనేవి. ఇక ఆఫర్స్లోకి వెళ్తే ఫస్ట్ యూజర్కి వచ్చేసి ఇక్కడ మీరు ఏంటి MBK 100 అనే ప్రోమో కోడ్ ట్రై చేయండి. 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇందులో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళని అయితే అలౌ చేయరు, ఓన్లీ ఫిజికల్ బ్యాంక్స్ అండ్ ఎవరైతే మినిమం KVC కూడా చేసి ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు అవైల్ అవుతాయి. అండ్ అంతేకాదు ఇందులో మీకు సెండ్ మనీ ఆఫర్ ఉంది.
అంతేకాకుండా యాడ్ మనీ ఆఫర్ కూడా ఉంది. అది ఎలా అంటే మీరు యూపీఐ సెక్షన్కి వెళ్ళండి. ముందుగా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఏదైనా సరే మొబిక్విక్ యూజర్ ఉంటారు కదా, అదర్ వ్యక్తి, అతను కూడా యూపీఐ ఐడి ఉంటుంది కదా మొబిక్విక్ సంబంధించిన, ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకొని ఒక 1000 రూపీస్ అనేది ఎంటర్ చేసుకొని యూపీఐ పిన్ వరకు వెళ్ళండి. కానీ పిన్ లాంటిది ఏమి ఎంటర్ చేయొద్దు, ఎందుకంటే ఒక బగ్ నడుస్తుంది అనమాట. అక్కడ మీరు ఏం చేస్తారు, బ్యాక్ వచ్చేసారనుకోండి, ఒక కొండ వస్తుంది ఈ విధంగా. సో ఆ కొండ మీద క్లిక్ చేస్తే మీకు ఎంతైనా సరే అమౌంట్ అయితే రావచ్చు. ఇక్కడ మీకు 2 కొండలు వస్తాయి. 2 కొండలు ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేనైతే సెలెక్ట్ చేశాను, నాకైతే 4 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే యాడ్ మనీ దగ్గరికి వెళ్ళి ఒక 1000 కానీ 500 దగ్గర యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఏం చేస్తారు, కంటిన్యూ కొట్టేసి పిన్ వరకు వెళ్ళండి. పిన్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ హిస్టరీ దగ్గరికి వెళ్ళి వ్యూ గిల్లక్ స్టేట్మెంట్ ఉందా, ఇక్కడికి వెళ్తే మళ్ళీ మీకు ఇంకొకటి ఉంటుంది. అక్కడ మీకు సూపర్ క్యాష్ అయితే రావచ్చు, లేదంటే క్యాష్ బ్యాక్ కూడా రావచ్చు. మీరు కావాలని ట్రై చేయండి. అప్ టు 100 రూపీస్ వరకు మీకు ఎంతైనా సరే రావచ్చు. ఒకవేళ మీకు వస్తే కనుక ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆఫర్ వచ్చి మనకి ఫ్రీ ఛార్జ్ నుంచి. ఫ్రీ ఛార్జ్లో ఏంటంటే ఎవరైనా సరే కొత్త యూజర్ అయినా పాత యూజర్ అయినా సరే మీరు 299 ఇలా ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే జియో 15 అనే ప్రోమో కోడ్ అయితే ట్రై చేయండి. 199 ఇలా చేసినప్పుడు వన్స్ మీకు అప్లై అయితే కనుక 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ యూజర్ అంటే ఇప్పుడు వరకు ఏమీ యూజ్ చేయకపోతే న్యూ యూజర్ అయితే కనుక జియో 75 అనే ప్రోమో కోడ్ ట్రై చేయండి. ఒకవేళ మీరు 555 రీఛార్జ్ చేశారనుకోండి, మీకు ఇది అప్లై అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ చూపిస్తుంది. ఒకవేళ ఇది అప్లై అవ్వకపోతే జియో 15 అనే ప్రోమో కోడ్ ట్రై చేయండి. అప్పుడు మీకు 15 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే పక్కా వస్తుంది. ఒకవేళ కొత్త యూజర్ అయితే కనుక న్యూ 30 అనే ప్రోమో కోడ్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఏం చేస్తారంటే ఫ్రీ ఛార్జ్లో ఉండే డీల్ సెక్షన్కి వెళ్ళండి. డీల్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాంబో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కొత్త యాడ్ అవుతున్నాయి, మళ్ళీ పోతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డీల్స్ అన్ని కూడా బై చేసుకోవచ్చు. ఇక్కడ 20 రూపీస్ ఉంది కదా, ఇది బై చేసి 1 రూపీ పే చేసి వచ్చిన ప్రోమో కోడ్ని అప్లై చేస్తే మీకు 25 పైన మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేశారనుకోండి, మీకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు. పోతే పోయింది 1 రూపీ, బట్ మన క్యాష్ బ్యాక్ అయితే 20 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ట్యాగ్ కూడా అంతే. సో అలాగే ఇది కూడా ఈ మొబైల్ రీఛార్జ్ సంబంధించినవి అనమాట. సో 10 రూపీస్ క్యాష్ బ్యాక్ దీని మీద వస్తుంది. అండ్ దీని మీద వచ్చేసి 11 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు. ఇందులో కూడా మినిమం వచ్చేసి 11. సో కావాలని ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. కొన్ని ప్రోమో కోడ్స్ అయితే కొన్ని ఆఫర్స్ అయితే అన్లాక్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. వస్తే కనుక నేను గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ ప్రీవియస్లో లీఫ్కి సంబంధించింది అయితే ఇచ్చాను. సో ఇది ఇప్పుడైతే యాక్టివ్గా లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్గా ఉంటే నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను గ్రూప్లో. వస్తే మీరు ట్రై చేయొచ్చు. ఇందులో ఏం లేదు. 15 రూపీస్ రీఛార్జ్ చేస్తే 10 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, మీకు 15 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు. 10 చేస్తే 10, 15 చేస్తే 15 అన్నట్టు. మీరు కావాలని ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఓన్లీ యూపీఐ ద్వారా మాత్రమే పే చేయాలి. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి కిట్ క్యాట్ నుంచి. కిట్ క్యాట్ చాక్లెట్స్ మీకు దొరుకుతాయి కదా, అంటే డైరెక్ట్గా స్టోర్స్ లాంటివి దొరుకుతాయి కదా. సో మీరు ఎటువంటి జియో.com ఇలాంటి దాంట్లో మీరు ఎందులో ఆర్డర్ చేయకుండా డైరెక్ట్గా మోర్ దగ్గర ఎక్కడికైనా వెళ్ళి ఇలాంటి మీకు ఏమైనా బ్యానర్ కనిపిస్తే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఒక కోడ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక నెంబర్ ఉంటుంది. అదే నెంబర్కి కోడ్ మెసేజ్ చేస్తే మీరు అమెజాన్ ప్రైమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అంటే 329 ప్లాన్ ఉంది కదా, అది మీకు అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఒకవేళ మీ లక్క బాగుంటే మీకు ఫ్రీగా రావచ్చు. సో కొంతమంది యూజర్స్కి అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే ఆ చాక్లెట్స్ అనేవి ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ లక్ అనేది. అమెజాన్ ప్రైమ్ అనేది 3 months పాటు వస్తుంది. 329 సంబంధించింది. అలాగే 10 రూపీస్ సంబంధించిన అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇలాగా ఏమైనా బ్యానర్స్ కనిపిస్తే కనుక వదలకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ చాక్లెట్ వచ్చేసి మనకి 25 రూపీస్ ఎలా ఉంటుంది. సో 10 రూపీస్ ఎలాగ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ట్రై చేయండి. సో టోటల్గా ఇదిగా ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ ఇట్ అప్. జై హింద్.